వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వాతంత్ర సమరయోధుడు, భారత ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిర్విరామంగా కృషి చేశారని వివిధ సంఘాల నాయకులు నివాళులు అర్పించారు. ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన జగ్జీవన్ రామ్ను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. నిజామాబాద్ నగరంలోని రైల్వే కమాన్ వద్ద గల మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీఎన్జీఓఎస్ ఆధ్వర్యంలో అలుక కిషన్ తన కార్యవర్గ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు రామచందర్ గైక్వాడ్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ విద్యార్థి దశ నుంచే అంటరానితనాన్ని రూపమాపడానికి ఎంతో కృషి చేశాడని ఆయన కొనియాడారు. దళితుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాల్లో పాల్గొని దళితుల సమస్యలు పరిష్కరించాడని, అలాంటి గొప్ప వ్యక్తిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫోరం ఆధ్వర్యంలో ఫోరం అధ్యక్షుడు వినోద్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావు ఎన్నో మంత్రి పదవులు, మాజీ ఉప ప్రధానిగా పనిచేసే దళితుల పక్షపాతిగా నిలబడి సమస్యల పరిష్కారానికి కృషి చేశారన్నారు. ప్రస్తుత యువత ఆయనను మార్గదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలన్నారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగ హక్కుల అసోసియేషన్ ప్రెసిడెంట్ బాబా శ్రీనివాస్, సల్లూరి శ్రీనివాస్ తదితరులు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన సలహాదారుడు, మాదిగ హక్కుల అసోసియేషన్ ప్రెసిడెంట్ బాబా శ్రీనివాస్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావు దళితుల హక్కుల కోసం ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారన్నారు. మాజీ ప్రధాని స్వర్గీయ జగ్జీవన్ రామ్ ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం నిర్విరామంగా కృషి చేయడంతో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేశారని ఆయన తెలిపారు. బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా జిల్లా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే దళిత సంఘాల నాయకులు గైని గంగారం, కోటేశ్వరరావు, సిద్దిరాములు, సాయన్న మరియు వివిధ సంఘాల నాయకులు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బాబు జగ్జీవన్ రావు గారి యొక్క జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని
అనే ఒక ఆశయ సాధన కొరకు అందరూ కూడా పాటుపడాలని 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎంపీగా ఉంటూ మరి 30 సంవత్సరాలు మంత్రిగా ఏలినటువంటి ఏకైక వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. వారు నిజంగా ఒక త్యాగశీలి. ఆనాడు ఉద్యమంలో పాల్గొని ఎప్పుడైనా నిస్వార్థం కొరకు నిరుపేదల కొరకు స్వార్థం లేకుండా పనిచేసే వ్యక్తి. మరి అంత రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. మరి వారి యొక్క ఆశయాలను ఎంతైనా మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది. బడుగు బలహీన వర్గాల కొరకు అందరూ కూడా ఆయన ఆశయ సాధన కొరకు పాటుపడాలని కోరుకుంటున్నాం. ఎన్జిఓస్ అందరూ కూడా బడుగు బలహీన వర్గాల కొరకు కష్టపడి పనిచేస్తారని ఆయన జయంతి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈ మహనీయుల ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడానికి మనం ప్రతి ఒక్కరం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే మనకి మహనీయులు చూపిన బాటలో మనమంతా నడిచి ఈ యొక్క మన సమాజాన్ని అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు ఈ దళితులు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు చాలా నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి సందర్భంలో మనమందరం ఒక తాటిపైకి వచ్చి ఐక్యంగా పోరాటం చేసినప్పుడే ఏదైతే ఈ మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, జ్యోతిబా ఫులే కానీ, బాబు జగజీవన్ రావు కానీ కన్న కళలు నిజం కావాలంటే మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రాజ్యం రావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం ప్రతి ఒక్కరూ ఈ మహనీయుల యొక్క పుస్తకాన్ని చదివి విషయాన్ని తెలుసుకొని పరీక్ష పేపర్ల లీకేజీకి కర్త కర్మ క్రియ అన్నీ బండి సంజయ్ అని, పేపర్ లీకేజీలో ఆయన ప్రధాన సూత్రధారి అని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ను ఎదుర్కొనే దమ్ములేక ఢిల్లీ బీజేపీ పెద్దల డైరెక్షన్లోనే తెలంగాణ బీజేపీ నాయకులు కుట్రలు పన్ని విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. నగరంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయంగా కొట్లాడటం చేతగాక బీజేపీ నేతలు దిక్కుమాలిన దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసుకుంటూ నేటి యువతను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నాపత్రాల లీకేజీలో అడ్డంగా దొరికిపోయిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను తక్షణమే అధ్యక్ష పదవి నుండి తొలగించి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తప్పు చేసి అడ్డంగా దొరికినా కూడా బీజేపీ నాయకులు బండిని సమర్థించడం సిగ్గుచేటని బాజిరెడ్డి ఎద్దేవా చేశారు. మొన్న టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి లీకేజ్ దానికి పాత్రధారి రాజశేఖర్ రెడ్డి. వీడు పక్కా బీజేపీ నాయకుడు, బీజేపీలో యాక్టివ్ కార్యకర్త. మరి ప్రజలకు తెలుసు లీకేజ్ అయింది, అందరికీ కూడా తెలిసింది. మరి ఆ ఫోటో కూడా పేపర్లో వచ్చింది. రాజశేఖర్ రెడ్డి అదేవిధంగా మరి బండి సంజయ్తో సాన్నిధ్యం, బీజేపీ నాయకులతో సాన్నిధ్యం క్లియర్గా తెలిసిపోతూ ఉంటాం. అంటే లీకేజీ చేస్తే ఏంటంటే యువకులకు లీకేజీ చేయకపోతే పరీక్షలు బాగా రాస్తారు, ఉద్యోగాలు చేరుతారు, మా పార్టీకి పనిచేసి ఒక దొరకరనే ఒక దుగ్ధతోటి ఒక కుట్రతోటి ఈ విధంగా లీకేజెస్ కార్యక్రమాల్ని కోవర్టుల్లాగా బీజేపీ కార్యకర్తల్ని టీఎస్పీఎస్సీలో ఉన్నటువంటి కొంతమందిలో కోవర్ట్ చేసి ఆ లీకేజ్ చేసి మళ్ళీ లీకేజ్ చేయడం కాకుండా ఉల్టా చోర్ కొత్తలు దాటేసరిగా మరి వాళ్ళు దొంగతనం చేసి మా కేటీఆర్ పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన అపాండాలు వేస్తూ కాలం గడుపుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రశ్నపత్రాలు లేక కూడా మన జరిగినటువంటి 10th క్లాస్ ప్రశ్నపత్రాలు లీకేజ్ కూడా వాడు ప్రశాంత్ అనే యాక్టివ్ బీజేపీ కార్యకర్త, ఆర్ఎస్ఎస్ మరి బీజేపీ అనుబంధ సంస్థలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి కూడా దీన్ని లీకేజ్ చేసి వాట్సాప్ ద్వారా అందరికి పంపించడం జరిగింది. అంటే ప్రజలు, యువకులు పరీక్షలు రాయొద్దు, ఉన్నత చదువు చదవద్దు, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో పాస్ కావద్దు, అది ఫెయిల్ కావాలి, ఉద్యోగాలు రావద్దు, మాకు పనిచేయాలి, బీజేపీ నాయకులకు ఆ పార్టీకి పనిచేయాలన్నటువంటి ఒక కుట్రలో భాగంగా ప్రతిరోజు జరుగుతూ ఉంది. ఈరోజు మనం చూస్తున్నాము, అయితే సునీల్ బన్సల్ అనే ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నాడు తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ నాయకుడు, వాడు గతంలో కూడా బెంగాల్ రాష్ట్రంలో
అల్లలు సృష్టించి మరి ఆ రాష్ట్రంలో అగ్ని జ్వాలలు ప్రతిబింబించేసిన వ్యక్తి వాడు. ఇవాళ అక్కడ అంతే వచ్చి తెలంగాణ పడ్డాడు. ఇప్పుడు వాడు చేసే కుట్రలు ఇవి జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో బీజేపీ అరాచకాలు సృష్టిస్తుందని ఆరోపించారు. పథకం ప్రకారమే ప్రశ్న పత్రాలను లీక్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో బీజేపీ క్షుద్ర రాజకీయ క్రీడకు తెరలేపిందని రూరల్ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, తెలంగాణ ప్రజలు బీజేపీ ట్రాప్లో పడొద్దని ఎమ్మెల్యే బాజిరెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, కేసీఆర్ సేవాదల్ కన్వీనర్ దేవేందర్, నాయకులు డాక్టర్ శ్రీనివాస్, సర్పంచ్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రశాంత్ అంటాడు బండి సంజయ్ పరిచయం చేస్తున్నాడు, బీజేపీ ఇన్ఛార్జ్. ఇక మా బండి సంజయ్ మా అధ్యక్షుడు అని చెప్పేసి బండి సంజయ్ కంటే పెద్దవాడు అంటాడు. యాక్చువల్గా 6 months ఉద్యోగం తీసుకుంటే ఎగ్జామ్స్ అంటే వాళ్ళ పార్టీ కోసము వాళ్ళ కార్యక్రమాలకు వాడిపోతారు. యువకులు ఉద్యోగాలు తీసుకోవద్దు, బాగా చదువుకోవద్దు, మా కోసం ఇటు చదువు చేయండి అని మెసేజ్ ఇది. స్వర్గీయ భారతదేశ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 3 దశాబ్దాల పాటు ఉన్నత పదవుల్లో కొనసాగిన పైసా కూడబెట్టలేదని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సమాజంలో నెలకొన్న అసమానతలను పారద్రోలేందుకు ఆయన చూపిన చొరవ చిరస్మరణీయమని కొనియాడారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో స్వర్గీయ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం ముందు ఆయన విగ్రహ ప్రతిష్టాపనకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం మీనా గార్డెన్లో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాసన సభాపతి పోచారం ప్రసంగిస్తూ 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో దేశం కోసం ఆయన ఎంతో త్యాగం చేశారన్నారు. జగ్జీవన్ రామ్ స్కూల్లో చదివే సమయంలో కులమతాల ఆధారంగా త్రాగే నీరు 3 కుండల పద్ధతి కొనసాగేదని గుర్తు చేశారు. అసమానతలను పారద్రోలేందుకు ఆయన ధైర్యంగా ముందుకు సాగారని చెప్పారు. 2 కుండలను పగలగొట్టి ఒకే కుండ ఉండేటట్టు చేసిన వ్యక్తి జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్, జగ్జీవన్ రామ్ లాంటి ఎంతో మంది మహనీయులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశం కోసం పనిచేశారని చెప్పారు. వారి జీవితం అందరికీ అనుసరణీయమని అన్నారు. మున్సిపల్ ఆఫీస్ పక్కన విగ్రహ ప్రతిష్టాపన కోసం భూమి పూజ చేశాం. త్వరలోనే బాబు జగ్జీవన్ రామ్ గారి యొక్క విగ్రహాన్ని కూడా మనం ప్రారంభించుకునేటువంటి కార్యక్రమం కూడా త్వరలోనే ఉంటుందని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాం. 1908లో పుట్టినటువంటి వ్యక్తి 1937లో ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీగా అయ్యాడు. 50 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ప్రస్థానం ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి ఈ దేశంలో బాబు జగ్జీవన్ రామ్. ఆ వ్యక్తిని మనం ఈరోజు ఆయన గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. చదువులో మిన్న మంచి చదువు చదివాడు, పట్టభద్రులయ్యారు. చదువుకున్నప్పుడు ఒక స్కూల్లో ఈ కుండ హిందువులది, ఈ కుండ ముస్లింస్ది టీచర్లు పెట్టించారు. పెట్టించిన తర్వాత అందరితో ఆగలే దుర్మార్గులు. బాబు జగ్జీవన్ రామ్ గారు దళితుడని చెప్పి తెలిసిన తర్వాత ఈయన కోసం 3వ కుండ పెట్టారు. ఆ 2 కుండలు కాకుండా ఈ 3వ కుండ పెట్టాడు. అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ఆనాటి ఉపాధ్యాయులు. 10వ తరగతి పేపర్ లీక్ సంఘటనలో సూత్రధారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. అన్ని రకాల ఆధారాలు లభించాయని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే బీజేపీ ప్రధాన ఉద్దేశమన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో బుధవారం నాడు జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 10వ తరగతి పేపర్ లీక్ సంఘటనలో సూత్రధారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అని పేర్కొన్నారు.
లక్షల మంది పిల్లల భవిష్యత్తు, వారి తల్లిదండ్రులు ఎంత బాధపడతారో అని కనీస బాధ్యత లేకుండా బండి సంజయ్ ప్రవర్తించాడని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే బీజేపీ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ప్రశాంత్ అనే వ్యక్తి బండి సంజయ్కి ఫోటో తీసిన పేపర్ ఫోన్లో పంపినట్లు మంత్రి వివరించారు. పరీక్ష మొదలైన 15 నిమిషాల్లోనే పేపర్ బండి సంజయ్కు ప్రశాంత్ ద్వారా వచ్చిందని, బండి సంజయ్ బీజేపీ వాళ్లతో 140 సార్లు ఫోన్లో ప్రశాంత్ మాట్లాడినట్టు మంత్రి పేర్కొన్నారు. ఇది పిల్లల జీవితాలతో చెలగాటం ఆడడమే అన్నారు. బండి సంజయ్ పాత్ర ఉందన్న దానికి పోలీసుల వద్ద ఆధారాలు ఉన్నాయి అని, బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేస్తే ఖబర్దార్ అని, భౌతిక దాడులు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఆ ప్లాన్లో ఎంత దిగజారిపోతున్నారంటే వాళ్ళు చేసే పని వల్ల స్టూడెంట్స్ పాపం పిల్లలు ఎంత ఇబ్బంది పడతారు, ఎంత నరకం పడతారు, పిల్లల తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, అది కూడా వాళ్ళకి లెక్కలేదు. వాళ్ళకి కావాల్సిందల్లా కేసీఆర్ బదనాం కావాలి. బదనాం కావాలంటే ఏం చేసారు? నిన్ననే 10th క్లాస్ ఎగ్జామ్లు జరుగుతున్నాయి, 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలు రాయటానికి పిల్లలు లోపలికి పోయినరు. పోయినాక ఒక 15 నిమిషాలకు అక్కడి నుంచి ఎవడో ఫోన్, ఆ క్వశ్చన్ పేపర్ ఫోన్లో తీసిరు ఫోటో. లోపలికి పోయినాక తీసి వాడెవడు ప్రశాంత్ అనే వ్యక్తి, వాడు తీసి 15 నిమిషాల లోపలనే బండి సంజయ్కి పంపించండి వాట్సాప్లో. పైకి పంపించగానే బండి సంజయ్ ఏమంటాడు, ఇగో పేపర్ లీక్ అయింది, నా దగ్గరికి వచ్చింది చూడు అంటాడు. ఎవడిది ఫోటో తీసిండి ఎవడని తీస్తే వాడి మంచిగా ప్రశాంత్ అనే వ్యక్తి మంచి దొరకబట్టిండు. ఇది బండి సంజయ్ కావలసుకొని ప్రశాంత్ అనే వ్యక్తితోటి ఆ పేపర్ని ఫోటో తీపిచ్చి అది బయట పెట్టి, ఇగో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది, ఇగో లోపలికి వెళ్ళిట నాకు ఫోటో వచ్చింది, పేపర్ వచ్చింది అని చెప్పి బదనాం చేద్దామని ప్రయత్నం. మొత్తం 140 సార్లు ఫోన్ చేసిండు వాడు ప్రశాంత్ అనే వ్యక్తి బీజేపీలకు. ఒక గంటలో 140 సార్లు బీజేపీ నాయకులకు ఫోన్ చేసిన వాడు ఎవడైతే ఫోటో తీసిండో వాడు. ఇట్లా ఇంత అన్యాయం, దాంతో పిల్లలు ఎంత ఇబ్బంది పడతారు, పిల్లల తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడతారు, అదేం లేదు. పేపర్ లీక్ అయిందని బదనాం చేయాలి కేసీఆర్ని. చేసేటోడు వాడే, చేసేటోడు బండి సంజయ్, బీజేపీ పార్టీ అధ్యక్షుడు. మళ్ళీ వాడే బదనాం ఎత్తున్నాడు. పోలీసుల్ని వాళ్ళు అరెస్ట్ చేసారు, మొత్తం రికార్డులు ఉన్నాయి. వాడు బండి సంజయ్, ప్రశాంత్ అనే వ్యక్తి బండి సంజయ్కి పంపించిన ఫోటోలు మొత్తం పేపర్ ఫోన్లలో ఉన్నాయి, మొత్తం రికార్డుకి వచ్చింది. 140 సార్లు వాడికి ఫోన్ చేసినాయి, రికార్డులకు వచ్చినాయి, మొత్తం ప్రూఫ్లు దొరికినాయి. వాడిని అరెస్ట్ చేసారు. ఇప్పుడు బండి సంజయ్ని అరెస్ట్ చేస్తే బండి సంజయ్ని ఎట్లా అరెస్ట్ చేస్తున్నారు? దిష్టిబొమ్మలు కాలేస్తారట కేసీఆర్. ఖబర్దార్, ఎవడన్నా సరే కేసీఆర్ దిష్టిబొమ్మ కాల్చడానికి ప్రయత్నం చేస్తే భౌతిక దాడులు తప్పవు, జాగ్రత్త. ఇవాళ చట్టం తన పని చేస్తున్నది. ఇవాళ నువ్వు పాపం పిల్లలను చూడకుండా, వాళ్ళు ఇబ్బంది పడతారా అని కూడా చూడకుండా, నువ్వే క్వశ్చన్ పేపర్ని, 10వ తరగతి క్వశ్చన్ పేపర్ నువ్వే ఫోటో తీపిచ్చి, నువ్వే బయటకు తీసుకొచ్చి, నువ్వే పేపర్ వాళ్ళకి ఇచ్చి, నువ్వే టీవీలోకి ఇచ్చి కేసీఆర్ని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. అన్ని ప్రూఫ్లు దొరికినాయి, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఖబర్దార్, జాగ్రత్త గమనించాలని నేను బీజేపీ సోదరుల కార్యకర్తలకు కూడా నేను మనవి చేస్తా ఉన్నా, వాళ్ళకి సూచిస్తా ఉన్నా, ఇటువంటి ట్రాప్లో మీరు పడద్దు దయచేసి. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నగరమంతా కాషాయ రంగు పులుముకుంది. హనుమాన్ శోభయాత్ర సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని, ప్రజలంతా సహకరించాలని ఇన్ఛార్జ్ సిపి ప్రవీణ్ కుమార్ కోరారు. హనుమాన్ జయంతి సందర్భంగా నగరం కాషాయ వర్ణమైంది. ఎక్కడ చూసినా కాషాయ జెండాలు, కాషాయ తోరణాలతో కాషాయ రంగు పులుముకుంది. హనుమాన్ విగ్రహ శోభయాత్రకు సంబంధించి విగ్రహం పూర్తయింది. గురువారం హనుమాన్ విజయయాత్ర స్థానిక కంటేశ్వర్ నుండి ప్రారంభమై హమల్వాడి, గాంధీ చౌక్, పెద్ద బజార్ మీదుగా గోల్ హనుమాన్ వరకు హనుమాన్ శోభయాత్ర కొనసాగనుంది. హనుమాన్ శోభయాత్ర సందర్భంగా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఇన్ఛార్జ్ సిపి ప్రవీణ్ కుమార్ తెలిపారు. సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలు వినియోగిస్తున్నామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ప్రజలు పోలీసులతో సహకరించాలని, శాంతియుతంగా శోభయాత్ర కొనసాగాలని, విజయయాత్ర ఆనంద యాత్రగా మార్చే సత్తా ప్రజలకు ఉందని సిపి తెలిపారు. అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఇన్ఛార్జ్ సిపి ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. ప్రతి పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కులరహిత సమాజ స్థాపన కోసం పాటుపడిన మహోన్నతమైన వ్యక్తి, బడుగు బలహీన వర్గాల నేత, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని బీఆర్ఎస్ పార్టీ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్
పోచారం సురేందర్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్యం కోసం సామాజిక సమానత్వానికి అహర్నిశలు కృషి చేసి దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఉమ్మడి కోటగిరి మండలంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కోటగిరి మండల కేంద్రంలోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. స్వాతంత్ర ఉద్యమంతో పాటు దళితుల అభ్యున్నతికి పాటుపడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గంగాధర్ పాటిల్, ఏఎంసీ చైర్మన్ అబ్దుల్ హమీద్, కూచి సిద్ధు, సర్పంచ్లు పత్తి లక్ష్మణ్, గోపు సాయిలు, సాయిబాబా, దళిత సంఘాల నాయకులు, మాజీ సర్పంచ్ ఆనంద్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. దళితుల కోసం ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి మన బాపూజీ అంటారు ముద్దుగా ఆయన బాబు జగ్జీవన్ రావు గారి అలా జయంతి సందర్భంగా ముందుగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు 116వ జయంతి సందర్భంగా దేశంలో మొత్తం ప్రతి వాడల్లో ముఖ్యంగా మహారాజా వాళ్ళ వాడల్లో అందరూ కూడా వేడుకలు చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. ఎందుకంటే దాదాపు 40-50 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఉండి దళితుల కోసంగా కాకుండా బడుగు బలహీన వర్గాల కోసం కూడా ఎప్పుడు కూడా ముందుండి వాళ్ళ హక్కుల కోసం పోరాడి ఈరోజు కొన్ని జీవితాలు బాగుండాలంటే ఇటువంటి సంస్కరణలు తీసుకురావాలా అని చెప్పేసి ఎప్పుడు కూడా అటు ప్రజల పక్షాన ఇటు దళితుల పక్షాన పోరాడిన వ్యక్తి మన జగ్జీవన్ రావు గారు. అదేవిధంగా ఏ అయితే ఆశయాలను ముందు తీసుకెళ్ళాలని చెప్పేసి మంచి సంకల్పంతో ఆ రోజు ఉండేను. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాళ్ళ యొక్క ఆశయాల సాధనను మొత్తం ముందుకు తీసుకెళ్ళి ఏ విధంగా అయితే దళితుల కోసం ప్రభుత్వం సంస్కరణలు తీసుకురావాలని చెప్పేసి ఎప్పుడు పోరాడే వ్యక్తి మన బాబు జగ్జీవన్ రావు. ఇప్పుడు కొన్ని సంస్కరణలు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళితుల కోసం చాలా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి బడ్జెట్ కేటాయించి మొన్నటికొన్న దళిత బంధు అని చెప్పేసి స్కీమ్ను తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత కుటుంబాలకు అందరికి కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలిచేవారని చెప్పేసి ఒక సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు. కాబట్టి మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ప్రతి కాన్స్టిట్యున్సీకి 1500 కుటుంబాలకు ఈరోజు దళిత బంధు ఇస్తామని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. మోస్రా మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త అయిన ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. దేశ ప్రజలకు ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. బాబు జగ్జీవన్ రామ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రేమ్ కుమార్, వార్డు మెంబర్ లింగం, పంచాయతీ సిబ్బంది సాయిలు, కాశీరాం తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆరోపించారు. టీఎస్పీఎస్సీ పరీక్షా పేపర్ల నుంచి ఎస్ఎస్సీ పరీక్షా పేపర్ల లీకుల వరకు బీజేపీ నేతల హస్తముందని, విద్యార్థులు నిరుద్యోగుల ఉసురు బండి సంజయ్కు తగలకపోదని అన్నారు. నగరంలోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక శాసనసభ్యుడు బిగాల గణేష్ గుప్తా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నేత సీఎం కేసీఆర్ అని అన్నారు. తెచ్చిన తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, అవినీతికి ఆస్కారం లేకుండా ముందుకెళ్తున్నారని చెప్పారు. ఇలాంటి నేతను డిస్టర్బ్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. మొన్న టీఎస్పీఎస్సీ పేపర్ను లీక్ చేశారని, ప్రస్తుతం ఎస్ఎస్సీ పేపర్లు లీక్ చేసి అడ్డంగా దొరికిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పేపర్ లీక్లకు బండి సంజయ్ అనుచరుడు ప్రశాంత్ కీలక పాత్ర పోషించాడని, అందుకే అరెస్టు చేశారని తెలిపారు. బీజేపీ నాయకులు మతాలను, కులాలనే కాదు పిల్లల భవిష్యత్తును కూడా నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడాలని, కానీ నాశనం చేసే పనుల్లో కాదని హితవు పలికారు. బండి సంజయ్ మాట్లాడే మాటలకు 100 ఏళ్లు జైల్లో పెట్టినా సరిపోదని,
పార్లమెంట్ నుంచి రాహుల్ గాంధీని సస్పెండ్ చేయడం కాదు, బండి సంజయ్ని సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే బిగాల డిమాండ్ చేశారు. అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కి మరి పేపర్ని ఫార్వర్డ్ చేసినటువంటి మరి ప్రశాంత్ ఎన్నోసార్లు మనం ఫోటోలలో చూసినాం. మరి చాలా పెద్ద పెద్ద నాయకులతో బీజేపీ కండువా వేసుకొని ఉన్నాడు. మరి ఇప్పుడు ఈ పిల్లల్ని కూడా విడిచిపెట్టరా? మీరు మతాలను విడిచిపెడతలేరు, ప్రజల్ని విడిచిపెడతలేరు. అవసరమైతే సెక్రటరీని కూల్చేస్తామని చెప్పేసి ఒక ఆయన అంటాడు, బాంబులు పెడతామని ఇంకో ఆయన అంటాడు, కట్టిస్తామని చెప్పేసి మాత్రం వీళ్ళ నోటి పుణ్యాన రాదు. ఇది కూల్చేస్తాం, బుల్డోజర్లు పెడతాం, ఓట్లు వేయకపోతే మీ ఇండ్లు కూల్చేస్తాం, ఇదే పద్ధతి కొనసాగిస్తున్నారు తప్ప మరొకటి కాదు. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వరాన్ని మీరు తప్పుపట్టడం కాదు, 10 కాళేశ్వరాలు మేము కట్టిస్తామని చెప్పాలి. మరి ముఖ్యమంత్రి గారు దళిత బంధు 10 లక్షలు ఇస్తే మేము ప్రతి కులానికి 10 లక్షలు ఇస్తామని చెప్పాలి మీకు దమ్ము ధైర్యం ఉంటే. మీరు ఉత్తమమైనటువంటి గ్రామాలు 20లో 19 వస్తే 20కి 20 వచ్చేటట్టు చేస్తామని చెప్పాలి. కానీ మీ నోర్లకు మొక్కాలే మీరు ఎప్పుడు చేయరు. సర్వనాశనం చేస్తాం, బుల్డోజర్లు పెడతాం, మేము బిల్డింగులు కూలగొడతాం, ఓట్లు వేయకపోతే మిమ్మల్ని అంతు చూస్తాం, లేకపోతే మేము ప్రాజెక్టులు కూలగొడతాం, లేకపోతే సెక్రటరీని కూలగొడతామని చెప్పి మాట్లాడతారు తప్ప మరొకటి కాదు. కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడతాం. అదేవిధంగా యువకులు ఎన్నో ఆశలతోని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళ జీవితాలతో ఆడుకుంటాం. మరి ముందే చాలా ఒత్తిడికి గురై ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు కూడా మనం చూసినాం. అట్లాంటి వాళ్ళకి మీరు ధైర్యం చెప్పాలి, మంచిగా చదువుకోమని చెప్పాలి. కానీ ఈ పేపర్ను లీక్ చేసి మరి ఎంతో శ్రద్ధతో చదువుకున్నటువంటి విద్యార్థులను కూడా మీరు వదిలిపెట్టారా? అసలు ఏం చేసింది మీకు తెలంగాణ? అసలు ఈ దేశం ఏం తప్పు చేసింది? మీ అధికారం కోసమా మీరు ఇవన్నీ చేసేది? అణగారిన వర్గాలకు జరుగుతున్న అన్యాయం కోసం గలం విప్పిన గొప్ప నాయకుడు స్వర్గీయ మాజీ ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆయన చేసిన పోరాటాలు మరువలేనివని ఆయన పేర్కొన్నారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ మాజీ ప్రధాని బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలను డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్తో పాటు పార్టీ నాయకులు బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్లో పనిచేశారని, చిన్న స్థాయి నుంచి కష్టపడి ఎదిగిన జగ్జీవన్ రామ్ కాంగ్రెస్ పార్టీకి ఆదర్శమని పేర్కొన్నారు. యువతరానికి ఆయన క్రమశిక్షణ, పట్టుదల ఆదర్శమని, అట్టడుగు వర్గాలకు అన్యాయం జరుగుతున్నప్పుడు పదవులు త్యాగం చేసిన ఘనత బాబు జగ్జీవన్ రామ్దని ఆయన అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవేణు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రామర్తి గోపి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసినటువంటి మహనీయుడు, మాజీ ఉప ప్రధానమంత్రి, బాబూజీగా పిలువబడే జగ్జీవన్ రామ్ గారి యొక్క జయంతి. చిన్న కుటుంబంలో పుట్టి కష్టపడి విద్యాభ్యాసం చేసి తన వర్గాల కొరకు ఆనాడు విచక్షకు గురవుతున్నటువంటి అణగారి జాతుల కొరకు అతి చిన్న వయసులోనే తన గలం విప్పినటువంటి మహానాయకుడు, యోధుడు. యువ నాయకుడిగా ఆనాడు ఆయన అణచివేయబడ్డ కులాల కొరకు, తెగలు, జాతుల కొరకు చేసిన పోరాటం ఎవరు కూడా మరవలేనిది. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో కొత్తగా ఏర్పడిన తాత్కాలిక మంత్రివర్గంలో కూడా 38 సంవత్సరాలకి క్యాబినెట్ మంత్రి కాగినటువంటి స్థాయి స్తోమత నాడు జగ్జీవన్ రామ్కి సొంతం. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలు ఎదిగి ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. శుభారంభానికి ప్రారంభం.
సింత్ షాపింగ్ మాల్ కంచి పట్టు ఉత్సవం పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా సరికొత్త కంచి పట్టు చీరలతో సరికొత్త ఆఫర్స్, సరికొత్త మోడల్స్, లేడీస్ వేర్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్లలో అసాధారణమైన వస్త్ర శ్రేణి. ఎదురు చూసిన ముహూర్తాలు వచ్చేశాయి. సపరివార సమేతంగా విచ్చేయండి సింత్ షాపింగ్ మాల్, గాంధీ చౌక్, నిజామాబాద్. మెడికవా హాస్పిటల్ అనుభవజ్ఞులైన డాక్టర్లు, ఆధునిక చికిత్సలు, ప్రపంచ స్థాయి సౌకర్యాలు, సురక్షితమైన వాతావరణం ఇవన్నీ మనకి ఒకే దగ్గర మన నిజామాబాద్ లోనే అందుబాటులో ఉన్నాయి. అన్ని అత్యాధునిక వైద్య సదుపాయాలు, 24 గంటల సేవలతో మెడికవా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిజామాబాద్ లో ఉన్నాయి. ఎలాంటి ఆరోగ్య అవసరాలు వచ్చినా నమ్మే ఏకైక హాస్పిటల్ మెడికవా హాస్పిటల్. జిల్లాలో ఓపెన్ హార్ట్ సర్జరీలు నిర్వహించే ఏకైక హాస్పిటల్. మోకాలి కీలు మార్పిడి, తుంటి ఎముక మార్పిడి సర్జరీ, మెదడు, నడుము, వెన్నెముక సర్జరీ, వెరికోస్ వెయిన్ సర్జరీ, లేజర్ సర్జరీ, కిడ్నీ సర్జరీ, కిడ్నీ రాళ్లు తొలగింపు, అడ్వాన్స్డ్ ల్యాబ్ సేవలు, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ సేవలు పూర్తి స్థాయి అందుబాటులో. సిటీకి వెళ్లాల్సిన అవసరం లేకుండా మన నిజామాబాద్ లో LIC బిల్డింగ్ ప్రక్కన ఎల్లమ్మగుట్టలో ఉంది మెడికవా హాస్పిటల్స్. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ 040683344. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత MD DGO గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. న్యూస్. నగరంలో ఆయుత చండీ అతిరుద్రం యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీకి అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల కృతజ్ఞతలు తెలిపారు. ఈ చండీ యాగంలో ప్రజలందరూ పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల నగరంలోని కంటేశ్వర్లో గల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించారు. శ్రీ అయ్యప్ప స్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మారుతి నగర్లో నిర్వహిస్తున్న ఆయుత చండీ అతిరుద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గణేష్ బిగాల ఏర్పాట్లను పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిగాల మాట్లాడుతూ లోక కళ్యాణార్థం శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ నిర్వహిస్తున్న ఆయుత చండీ అతిరుద్రం కార్యక్రమంలో నగర ప్రజలు పాల్గొనాలని కోరారు.
యావత్ తెలంగాణ ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని సంకల్పం చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, నోడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రామకిషన్ రావు, శిల్పరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్ర ప్రాచీన దేవాలయ స్వాయత్య ఫల సిద్ధ్యర్థం గురుదేవ భక్తి పరాయణ స్వామి గారు వారే సంకల్పించి వారి శ్రద్ధతో ఎలాంటి కోరికలు లేకుండా ఇక్కడి ప్రజలు బాగుండాలి, ఆయుర ఆరోగ్యంతో ఉండాలి, సుఖశాంతులతో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వారు సంకల్పించి కొంతమంది స్థానికుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఒకరోజు నాకు ఫోన్ చేసి మాట్లాడి ఎమ్మెల్యేగా మీరు మాకు సహకరించాలి, మరి ప్రజల కోసం చేస్తున్నామని చెప్పినప్పుడు నేను వెంటనే స్పందించి నేను చెప్పిన నిజామాబాద్ నగర ప్రజల కోసం ఎలాంటి సేవలు చేయడానికైనా మేము సిద్ధమే. కరోనా సమయంలో నిజామాబాద్ ప్రజలను ఏ విధంగా కాపాడుతున్నాం మీ అందరికీ తెలుసు. ఎలాంటి భక్తి భావనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అయినా కూడా, ఎందుకంటే మా నాన్నగారి పెంపకంలో పెరిగినాం, మీ అందరికీ తెలుసు మా నాన్నగారి భక్తి ఎలా ఉంటుందో. 25 సంవత్సరాలు మాలేసి ధార్మికమైనటువంటి కుటుంబం అది కాబట్టి ఈ ధార్మికమైనటువంటి కార్యక్రమంలో ముందుంటాం. తప్పకుండా యాగానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మా శాయశక్తులు మేము చేస్తామని చెప్పాం. మరి మొన్న వచ్చినప్పుడు స్వామివారి దగ్గరే కూర్చొని డిపార్ట్మెంట్కి సంబంధించి మున్సిపల్ తరఫున కానీ, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, R&B డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ ఇప్పటికే బ్యారికేడ్ వేయించినాం. అదేవిధంగా కరెంటు కూడా సప్లై మొదలైంది. ఇక్కడ గ్రావెల్ వేయించినాం. ఫైర్ డిపార్ట్మెంట్ కూడా కోరినాం, ఎందుకంటే రేపటి నుంచి కొన్ని వేల మంది ప్రజలు ఇక్కడికి వస్తారు. భిన్న మతాలు సంస్కృతికి భారతదేశం పుట్టినిల్లని, మత సామరస్యానికి ప్రతీకగా పండగలను జరుపుకోవాలని బోధన్ ఏసీపీ కిరణ్ కుమార్ అన్నారు. హనుమాన్ జన్మదినోత్సవ వేడుకల్లో ఎలాంటి అవాంతరాలు ఎదురవకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. బోధన్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో పట్టణ సిఐ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏసీపీ కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ హనుమాన్ జన్మదినోత్సవం, గుడ్ ఫ్రైడే, రంజాన్ పండుగల దృష్ట్యా ప్రజలందరూ కలిసిమెలిసి పండుగలను జరుపుకోవాలని కోరారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ తారతమ్యాలు లేకుండా పండుగలను జరుపుకోవాలని కోరారు. ఒకరి పండుగలను ఒకరు గౌరవించడం మన దేశ సంస్కృతికి ప్రతిబింబమని అన్నారు. ప్రజలందరూ శాంతియుతంగా ఎలాంటి ఘర్షణలకు తావివ్వకుండా ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకోవాలని సూచించారు. అన్ని మతాల పెద్దలు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. మంచులు పెట్టి వాళ్ళు వెల్కమ్ చెప్తూ వాటర్, అలాగే ప్రసాదాలు, ఫుడ్ ఐటమ్స్ వాళ్ళు తయారు చేసి ఎంతోమంది ముస్లిం లీడర్స్, ఎల్డర్స్ వెల్కమ్ చెప్తూ ఉంటారు. ఒక మంచి సంప్రదాయం అనేది అక్కడ జరుగుతూ ఉంది. దాన్ని మనం కూడా ఇక్కడ అమలు చేద్దాము, స్టార్ట్ చేద్దాము. శాంతియుతంగా ఎంతో సుహృద్భావ వాతావరణంలో ఇవన్నీ జరగడానికి దోహదపడ్డ వారం అవుతాం మనము. అలాగే ఇందాక మన బ్రదర్ అడిగినట్టు, రామరాజు గారు అడిగినట్టు ఫ్రూట్ మార్కెట్ ఏదైతే ఉందో హనుమాన్ చాలీసా ఆ టైంలో వాళ్ళు తప్పనిసరిగా కోఆపరేట్ చేస్తామని అన్నారు. అలాగే మనకు న్యూ బస్ స్టాండ్ దాటిన తర్వాత రజాక్ మసీద్ ఉంది. ఆ రజాక్ మసీద్ పెద్దవాళ్ళు ముత్తావలి जो भी है वो लोग वो टाइम तक प्रोसेशन आए टाइम तक नमाज ख़त्म करना, नहीं तो दूसरे मस्जिद को जाना नमाज करने को, ऐसा कोई प्रॉब्लम नहीं रहता मेरे ख्याल से. ऐसा कोऑपरेट करे तो बहुत अच्छा रहता, पीसफुल, कोई प्रॉब्लम नहीं रहता. మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి ప్రజా ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జాతీయ సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గొప్ప మహనీయుడని కొనియాడారు. నగరంలోని రైల్వే కమాన్ వద్ద గల స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకల్లో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జెడ్పీ చైర్మన్ విఠలరావు, ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మేయర్ నీతు కిరణ్, ఎమ్మెల్సీ రాజేశ్వర్, టీఎస్డబ్ల్యూ కార్పొరేషన్ చైర్పర్సన్ నాకుల లలిత, అదనపు జేసీ చిత్రా మిశ్రాలు తదితరులు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
1935లో హిందూ మహాసభలో దళితులకు గుడిలో ప్రవేశం మరియు చెరువులో నీరు త్రాగడం అంశాలపై సభలో డిమాండ్ చేసి దళితుల పక్షపాతిగా నాయకుడు అయ్యాడని ప్రజా ప్రతినిధులు కొనియాడారు. పూలమాల వేస్తూ నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇంతకుముందు కేవలం ఒక సర్కిల్ మాత్రమే ఉంటే అక్కడ పార్క్ లేదు. ఈరోజు మనం ఒక అందమైనటువంటి పార్కుగా తీర్చిదిద్దినాం. దానికి బాబు జగజీవన్ రామ్ పార్క్ అని చెప్పేసి పేరు పెట్టాలని చెప్పేసి నేను మరి చాలా సంతోషం. ఎందుకంటే ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల పేరు మీద మనం విగ్రహాలు పెట్టాలి, పార్కులు పెట్టాలి, గుర్తించుకోవాలి, వాళ్ళ జన్మదినాన్ని ఈ విధంగా జరుపుకోవాలి. మరి అదేవిధంగా నేను మొన్ననే మా నాంపల్లి మహనీయుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయడమే కాకుండా వారి ఆశయాలు మన ఊపిరి కావాలని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డాక్టర్ సమ్మయ్య అన్నారు. స్వర్గీయ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. సాలూరా మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ 116వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డాక్టర్ సమ్మయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి ముందుగా జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్నత లక్ష్యాలు సాధించాలంటే నేటి కాలంలో విద్యనే ముఖ్యమని అన్నారు. విద్య లేని జీవితం వ్యర్థమన్నారు. దళిత జాతి మేధావులుగా పేరుగాంచిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజీవన్ రామ్ నిమ్న వర్గాలకు 2 కళ్ళలాంటి వారని చెప్పారు. వారి జీవిత చరిత్ర మనకు గుణపాఠం కావాలని, వారి ఆశయాలు మన జీవితానికి పునాది మెట్లు కావాలని సూచించారు. అనంతరం తహసీల్దార్ మమత మాట్లాడుతూ మహనీయులను స్మరించుకుంటూ వారి జయంతిలు నిర్వహించడం అభినందనీయమన్నారు. వారు సూచించిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బుద్ధ సావిత్రి, బోధన్ బార్ అసోసియేషన్ కార్యదర్శి ఈశ్వర్, పిఆర్టీయూ రాష్ట్ర నాయకులు ఇల్తపు శంకర్, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు బుద్ధ రాజేశ్వర్, ఏఎంసీ వైస్ చైర్మన్ సాలూరా షకీల్, ఐడీసీఎంఎస్ డైరెక్టర్ రాజాగౌడ్, టీఆర్ఎస్ ఎడపల్లి మండల నాయకులు సూర్యకాంత్, బీఎస్పీ నాయకులు సింగిడిపాడు, దళిత సంఘాల నాయకులు సాలెన్ సంజీవ్, నిరడి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి ఎంతో ఓపికగా ఇంతసేపు కూర్చొని వింటున్న మీ అందరికీ పేరు పేరున డాక్టర్ బాబు జగజీవన్ రామ్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క మంచి కార్యక్రమం ఇది బోధన్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా జరగవలసిన జయంతి వేడుకలు. ఇంతకుముందు ఈశ్వర్ సార్ అదేవిధంగా శంకర్ సార్ చెప్పినట్టు మరి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో 40 సంవత్సరాలకు పైగా మరి అనేక పదవులు, కేంద్ర పదవులు పొంది మరి ఉప ప్రధానిగా ఉండడం జరిగింది. మరి ఆయన బాల్య విద్యాభ్యాసము నవీపేట మండల కేంద్రంలో బాబు జగజీవన్ రావ్ 116వ జయంతిని జన వికాస్ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు తెడ్డు పోషెట్టి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వర్గీయ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు. అనంతరం ఎస్సీ బీసీ హాస్టల్ విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, పెన్నులు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఏఎస్ఐలు మోహన్ రెడ్డి, యాదగిరి గౌడ్, సొసైటీ వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్ కుమార్, జన్నేపల్లి ఉప సర్పంచ్ రాజు అతిథులుగా హాజరయ్యారు. అనంతరం ఎస్సీ బీసీ హాస్టల్లో 3వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు తెడ్డు పోషెట్టి మాట్లాడుతూ గత 8 సంవత్సరాల నుండి జన వికాస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో విఠల్, హర్నాన్ సింగ్, నరేష్, రాజు, ఎస్ పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన బడుగు వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రామ్ గారి యొక్క 116వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మన ఎస్సీ హాస్టల్లో బీసీ ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు జన వికాస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరంతరం చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు పరీక్ష ప్యాడ్లు 3వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లతో పాటు పెన్నులు మరి అదేవిధంగా వాళ్లకు స్వీట్ కార్యక్రమంతో ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఏఎస్ఐ మోహన్ రెడ్డి సార్ గారికి అదేవిధంగా రెంజల్ మండల కేంద్రంతో పాటు నీలా, తాడ్బిలోలి గ్రామాల్లో మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావ్ 116వ జయంతిని పురస్కరించుకొని మండల నాయకులు, ప్రజాప్రతినిధులు ఘన నివాళులు అర్పించారు.
ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల యువ నాయకుడు భూమయ్య మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావు తన బాల్యం నుంచి పేదరికంలో పుట్టి పెరిగి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన సుమారు 30 సంవత్సరాల పాటు వివిధ శాఖలకు మంత్రిగా విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించి దేశాభివృద్ధికి కృషి చేశారని చెప్పారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని కొనియాడారు. పరీక్షలను సరిగా నిర్వహించలేని చేతకాని స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని, ప్రశ్నించే వారిని అరెస్టు చేయిస్తుందని ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ ఆరోపించారు. ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు నిరుద్యోగులు విద్యార్థుల కోసం ఉద్యమిస్తున్న ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ను అరెస్టు చేయడం సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ అక్రమ అరెస్టును నిరసిస్తూ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వేణురాజ్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్ష ప్రశ్నపత్రాలు లీక్ అవడంతో దానిని నిరసిస్తూ ఎస్ఎస్సీ బోర్డును ముట్టడించడానికి వెళ్లిన బల్మూరి వెంకట్ను అక్రమంగా పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ పరీక్ష ప్రశ్నపత్రం లీకై కొన్ని లక్షల మంది నిరుద్యోగులు నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎస్ఎస్సీ ప్రశ్నపత్రం లీక్ అవడంతో లక్షలాది మంది విద్యార్థులపై ప్రభావం పడుతుందని చెప్పారు. పరీక్షలు సరిగా నిర్వహించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, ప్రశ్నపత్రాలు లీకేజీ వ్యవహారం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. నిరుద్యోగులు విద్యార్థుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోరాడుతున్న ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ను ఆఘమేఘాల మీద అక్రమ అరెస్టు చేసి నిర్బంధించారని ఆయన మండిపడ్డారు. ఆయనను అరెస్టు చేయడం రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడకు నిదర్శనమని, తక్షణమే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జిల్లా నాయకులు నిఖిల్ రెడ్డి, అష్రఫ్, సందీప్ రెడ్డి, వెంకట్, శివ, లక్ష్మీకాంత్, సాయి, బన్నీసింగ్, చిన్న, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న బండి సంజయ్ను అరెస్టు చేయడాన్ని బీజేపీ మండల అధ్యక్షుడు లోలం గంగారెడ్డి ఖండించారు. ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పి బండి సంజయ్ను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దర్పల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు లోలం గంగారెడ్డితో పాటు ఇతర నాయకులను బుధవారం ఉదయం పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. బండి సంజయ్ను పోలీసులు అరెస్టు చేసిన సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు లోలం గంగారెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ గొంతు నొక్కాలని బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరైంది కాదని ఆయన మండిపడ్డారు. బేషరతుగా బండి సంజయ్కు క్షమాపణ చెప్పి ఆయనను విడుదల చేయాలని, లేని పక్షంలో తమ కార్యాచరణ ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అరెస్ట్ అయిన వారిలో కర్క్ బాలరెడ్డి, జిర్రా మైపాల్ యాదవ్, మేతరి నారాయణ, కొట్టాల నరేష్ గౌడ్ తదితరులు ఉన్నారు. పత్రాలను లీకేజ్ చేసుకు అమ్ముకుంటా ఈ పైసలు సంపాదిస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇన్ని దారుణాలు చేసినా ఇంకెన్ని రోజులు చేస్తారో అసలు తెలియలేకుంటున్నది. మొన్న ఆ లీకేజీ, నిన్ననేమో 10th ఇవన్నీ ప్రశ్నించినందుకు ఈ ప్రశ్నించకుండా ప్రశ్నించే గొంతును నొక్కేయడానికి ఈ కేసీఆర్ ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారిని ఎలాంటి సమాచారం లేకుండా, ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఆ రాత్రికి రాత్రే పోయి అరెస్టు చేయడము ఎందుకు చేస్తున్నారో తెలియని పరిస్థితి. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో, వీళ్ళు రాక్షసత్వానికి ఇది ఒక నిదర్శనము. ఈ కేసీఆర్కు వచ్చింది మా భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా ఇప్పుడు ఈ ఎలక్షన్లో బొందబెట్టి వీళ్ళకు తగిన బుద్ధి చెప్తాము. ఓ స్టూడెంట్ను ఫిజిక్స్ టీచర్ 2 రోజులుగా పశువును బాదినట్టు బాదాడు. గాయాలతో విద్యార్థి నడవలేని స్థితిలో ఉన్నాడు. ఈ దారుణంపై ఉన్నతాధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నగర శివర్లోని బోర్గం పి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని ప్రాజెక్ట్ వర్క్ చేయలేదని క్లాసులో వరుసగా 2 రోజులు కొట్టాడు. తీవ్ర గాయాలతో విద్యార్థి నడవలేని స్థితిలో ఉన్నాడు. అనారోగ్యం కారణంగా 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని తల్లిదండ్రులు 2 నెలలుగా స్కూల్కు పంపడం లేదని తెలిసింది. విద్యార్థిని స్కూల్కు పంపమని ఉపాధ్యాయులు బలవంతం చేయడంతో కుటుంబ సభ్యులు విద్యార్థిని స్కూల్కు పంపించారు. స్కూల్లో ఫిజిక్స్ బోధించే ఉపాధ్యాయుడు వేణు ప్రాజెక్ట్ వర్క్ చేయలేదని విద్యార్థిని కాళ్లపై రక్తం వచ్చేటట్లు కొట్టడం దారుణం.
ప్రస్తుతం విద్యార్థి నరాలు పనిచేయకపోవడంతో నడవలేని స్థితిలో ఉన్నాడని సమాచారం. విద్యార్థిని విచక్షణ రహితంగా కొట్టిన ఉపాధ్యాయుడిపై జిల్లా విద్యాశాఖ అధికారి చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూడాలి. మరి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయలేదన్న సాకు చూపుతారా? ప్రభుత్వ ఉపాధ్యాయులు చదువు చెప్పడం ఏమో గానీ విద్యార్థుల జీవితం అంధకారం చేయకుండా ఉంటే చాలు. ఈ దారుణంపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. హనుమాన్ జన్మదిన వేడుకలను ప్రశాంత వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని బీఆర్ఎస్ పార్టీ బోధన్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ అన్నారు. ఎమ్మెల్యే షకీల్ అన్ని మతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ సహకారం అందిస్తున్నారని ఆయన తెలిపారు. బోధన్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా అన్నదానం నిర్వహించే ఆలయాలకు స్థానిక ఎమ్మెల్యే షకీల్ క్వింటాల్ చొప్పున బియ్యం అందజేశారు. అందులో భాగంగా బుధవారం 12 క్వింటాల బియ్యాన్ని బీఆర్ఎస్ బోధన పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ నిర్వాహకులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్ని మతాలను గౌరవించడంలో ముందుంటారని అన్నారు. స్వతహాగా ముస్లిం అయినప్పటికీ హిందూ పండుగలంటే ఆయనకు ఎంతో ఇష్టమని తెలిపారు. అందులో భాగంగా గురువారం జరిగే హనుమాన్ జయంతి అన్నదాన కార్యక్రమాలకు బియ్యం అందజేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో శివాలయం చైర్మన్ బీర్కూర్ బుజ్జి శంకర్ తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా బోధన్ స్థానిక శాసనసభ్యులు షకీల్ అమీర్ గారు నియోజకవర్గానికి సంబంధించి అన్నదానం జరిగే ప్రతి చోట కూడా ఒక్కొక్క క్వింటాలు బియ్యం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా బోధన్ పట్టణంలో 12 చోట్ల అన్నదాన కార్యక్రమానికి 12 క్వింటాల బియ్యం ఇవ్వడం జరిగింది. దానికి బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ తరఫున అలాగే హిందూ బంధువుల తరఫున మన స్థానిక ఎమ్మెల్యే షకీల్ అమీర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగిందన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ ఛానల్.